సంక్షేమ ఫలాలు త్వరగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని జిల్లా కార్యదర్శి సౌజన్య అన్నారు. సంగారెడ్డి బైపాస్ రోడ్లో గల డిఆర్డీఓ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లాలోని ప్రతి దివ్యాంగులకు వారి యొక్క సంక్షేమం గురించి తెలుసుకుంటూ దివ్యాంగులకు అందించాల్సిన సంక్షేమ ఫలాలు త్వరగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆమె తెలిపారు. ఇక దివ్యాంగులకు ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సందర్శించి ఉచితంగా సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు. అర్హత గల దివ్యాంగులకు ఖచ్చితంగా ప్రభుత్వం తరపున సదరన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలన్నారు. తద్వారా వారికి రావాల్సిన పెన్షన్ ఇతరతర సంక్షేమ ఫలాలు త్వరగా అందుతాయని, ప్రతి ఒక్కరూ న్యాయ చట్టాలపై ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుకు రావడానికి వస్తే ఏంటంటే మీ తరఫున ఉన్న సమస్యల్ని మా దగ్గరకు తీయవచ్చు. మా డిఎల్ఎస్ఏ తరఫున మేమేమన్నా కమ్యూనికేట్ చేయాలనుకుంటే మీ వరకు మీ త్రూ వాళ్ళకి చేస్తాం. సో ఆ పిఎల్ఈస్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే మేము డిఎల్ఎస్ఏ తరఫున మా యాక్టివిటీస్ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ సెకండ్ ఏంటంటే ఫ్రీగా లీగల్ ఎయిడ్ అనేది ఇస్తాం, అంటే ఉచిత న్యాయ సహాయం. మీకు ఎట్లాగైతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుంది, గవర్నమెంట్ స్కూల్స్ లో ఉచితంగా విద్య అందుతుందో, అలాగే డిఎల్ఎస్ఏకి వస్తే ఉచిత న్యాయ సహాయము, అలాగే ఏమైనా కేసెస్ ఫైల్ చేయాలంటే మా తరఫున ప్యానల్ లాయర్స్ ఉంటారు, వాళ్ళు ఫ్రీగా మీ తరఫున కేసెస్ అనేది కోర్టులో ఫైల్ చేస్తారు. ఎనీవన్ ఎవరైతే ఆర్థిక స్తోమత సరిగా లేని వాళ్ళు లేదా ఎవరైతే మా ముందుకు వస్తారు మహిళలు